రైట్. సో డెలివరీస్ విషయానికి వచ్చేటప్పుడు సో నార్మల్ డెలివరీ అవ్వడమే చాలా మంచిది అనేది ఉన్నటువంటి ప్రచారం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే 2 వాదనలు వినిపిస్తున్నాయి. నార్మల్ డెలివరీ కూడా ఇబ్బందే కలుగజేస్తుంది లేడీస్‌కి. నార్మల్ డెలివరీ చేసేటప్పుడు పెల్విక్ మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. వెజైనా లూజ్ అయిపోతుంది. తర్వాత సెక్షువల్ లైఫ్ అంతా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి సిజేరియన్‌కి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వీళ్ళు కొత్త కాన్సెప్ట్ కనుక్కున్నారు. అనాది కాలంలో నుంచి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి నార్మల్ డెలివరీసే అయినాయి. సర్జరీస్ ఎప్పటి నుంచి అవుతున్నాయి? కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి? మదర్కి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటే, బేబీకి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటే చేయాల్సిన ప్రొసీజర్ని ఇంత క్యాజువల్గా అడాప్ట్ చేసేసుకుంటారని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్ 5 ఏళ్ల నుంచే ఈ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇది పిచ్చే తప్పితే వాస్తవత్వం లేదు. ఎందుకంటే పాతకాలంలో కూడా 10 మంది పిల్లల్ని కన్నారు. ఎలా కన్నారమ్మా? అంత లూజ్ అయిపోయి, అంత వేస్ట్ అయిపోయి, అంత పనికి రాకుండా అయిపోతే 10 మందిని ఎలా కంటారు చెప్పండి? ఉమెన్ సెక్షువలీ అట్రాక్టివ్గా ఉండి మంచిగా ఉంటేనే కదా 10th చైల్డ్ అనేది వస్తుంది. లేకపోతే చెట్టుకు పుట్టుకు పుడతారా ఏంటి? ఏ వరాలు ఎవరు ఇవ్వరు. హస్బెండ్తో కాపురం చేస్తేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అలాంటప్పుడు అది ఎంత పెద్ద అపోహ. దాన్ని ఎలా వీళ్ళు అనవసరంగా లిఫ్ట్ చేస్తున్నారు? ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ వెన్ యూ డెలివర్ నార్మలీ నీకు బాడీకి ఇంకా ఈజ్ ఆఫ్ రికవరీ ఉంటుంది. అండ్ ఈజ్ ఆఫ్ రికవరీతో పాటు నువ్వు చేసుకోవాల్సిన మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకుని జాగ్రత్తగా ఉండి మంచి వైటమిన్స్ తీసుకొని, ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి, యంగ్గా ఉంటే నీకు ఆ పరిస్థితి కూడా ఏం లేదు. నీ ఏజే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు హయ్యర్ ఏజెస్లో డెలివరీ అవుతున్నారు కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన వ్యాయామం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, డయట్ కానీ, మంచి వైటమిన్స్ కానీ తీసుకుంటే నీ రికవరీ కూడా బాగుంటుంది. యూ కెన్ ఆల్సో హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్ అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ అ వెరీ యాక్టివ్ సెక్షువల్ లైఫ్. అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సమాజంలో అపోహలకి ఉన్నంత ప్రామినెన్స్ చిట్ చాట్కి, టాక్స్కి అండ్ గాసిప్కి ఉన్నంత ఇంట్రెస్ట్ దేనికి ఉండదు. ఈ గాసిప్ అనేది చాలా తప్పు. ఏదన్నా అవసరం ఉంటే మీరు బట్టల గురించో నగల గురించో మాట్లాడుకోవాలి, కానీ ఈ ఆడవాళ్ళు కూర్చొని సెక్షన్ల గురించి, నార్మల్ డెలివరీల గురించి, దాని రికవరీ గురించి చదువురాన్నోళ్ళు మాట్లాడితే ఎంత బ్యాడ్గా ఉంటుంది. సో ప్రపంచం అంతా టాపిక్లు తక్కువైపోయినాయి సోది చెప్పుకోవడానికి. ఇలాంటి టాపిక్ల మీద సోది చెప్పి అందరినీ పక్కదారి పట్టిస్తున్నారు. వీళ్ళు ఎట్లాగో పక్కదారి పడతారు, వేరే వాళ్ళని కూడా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. కానీ అది నిజం కాదు. సో ఇప్పుడు నార్మల్ డెలివరీ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఆ పెయిన్స్ ఎవరైతే తట్టుకోలేకపోతున్నారో సో పెయిన్ రెడ్యూస్ చేయడానికి కోసం కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు అని అంటున్నారు. సో ఇలా తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా పెయిన్ ఆఫ్ డెలివరీ ఎప్పుడూ మారలేదు. ఎప్పుడూ మారలేదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అదే డెలివరీ, అదే పెయిన్. కానీ ఆడవాళ్ల పర్సెప్షన్ మారింది. ఇంతకుముందు అసలు లేబర్ పెయిన్ వస్తుందని చెప్తే కూడా అవునా, సరే, ఓకే, వెళ్ళిపోతారు అంతే. అంటే వాళ్ళకి అదేంటో తెలీదు. ఎవరు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయలేదు. వచ్చినప్పుడు నొప్పులు అయిపోయినాయి, డెలివరీ అయిపోయింది, వెళ్ళిపోయారు. నొప్పి ఉండేనా అంటే మీరు చెప్పినారు కదమ్మా ఉంటుందని, ఏదో ఉండింది, అయిపోయింది. ఇదే ఎక్స్ప్రెషన్. దానికి ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు. వాళ్ళని లేబర్ పెయిన్లో నేను అడిగాను. 25 సంవత్సరాల నుంచి డెలివరీలు చేస్తున్నాను నేను. 20 ఏళ్ల ముందు, 15 ఏళ్ల ముందు, 10 ఏళ్ల ముందనే చూసుకో. నీకు లేబర్ పెయిన్లో ఎవరైనా అడిగితే నొప్పి ఎక్కువగా ఉందమ్మా అంటే తట్టుకుంటానమ్మా, ఏం కాదు, అయిపోద్దిగా, ఇంతసేపు అవుద్ది. ఇది అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరతాలే, అప్పటి నుంచి మొదలు పెడతారు. మై వైఫ్ ఇస్ ఇన్ లేబర్, షీఈ్ హ్యావింగ్ సివియర్ పెయిన్. వన్ ఫింగరే. సో పెయిన్ అనేది వాళ్ళు పెయిన్లో ఎడ్యుకేషన్ తీసుకున్నారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పెయిన్కి ఇంపార్టెన్సే ఇవ్వలేదు. అంటే ముళ్ళు కూడా ఎప్పుడు గుచ్చుకోని అమ్మాయిలకి మేము డెలివరీలు చేస్తున్నాం ఇప్పుడు. ఆలోచించండి. సో అలాంటప్పుడు వాళ్ళకి అది ఎంత పెద్ద విషయమో, ఇది ఎంత చిన్న విషయం. అండ్ లేబర్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఒక హస్బెండ్ అయితేనేమి, లేకపోతే ఫ్యామిలీ అయితేనేమి, నీకు సపోర్ట్ చేయాలి, నిన్ను ఎంగేజ్ చేయాలి, నీతో 4 మాటలు చెప్పాలి, 4 పాటలు వినాలి, లేకపోతే 4 రకాలుగా ఆ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నీకు జైల్లో పెట్టేసి సంవత్సరము, ఒక్క రోజు కూడా జైల్లో ఒక సంవత్సరంలాగా ఉంటుంది. సేమ్ అలాంటి బిహేవ్ చేస్తే నీకు పెయిన్ ఎక్కువనే అనిపిస్తుంది. కానీ ఒక్క రోజు మొత్తం నువ్వు కూర్చొని భజన చేయండి, అసలు టైం తెలుస్తుందా? ఓవర్ నైట్ చేస్తారు కదా భజనలు, రాత్రంతా చేస్తారు, ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు.
అవునా? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంగేజింగ్, టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్కి సరైన సపోర్ట్ ఉంటే ప్రతి ఉమెన్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా పెయిన్ మేనేజ్మెంట్ అంటారా, చాలా 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 ఒక స్ప్రెడ్డే ఉంది. పెయిన్ కిల్లర్స్ కాకుండా, నీకు ఎంటోనాక్స్ అనే గ్యాస్ కాకుండా, ఎపిడ్యూరల్ కాకుండా, వాటర్ బర్దింగ్ కాకుండా, ఇట్లా ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. కానీ అవన్నీ ఆప్షన్ అనుకునే వాళ్ళకి వాటిల్లో కూడా పెయిన్ రిలీఫ్ ఉండదు. బికాస్ ఏదో అనుకుంటారు, ఏదో ఉంటుంది. సో ఎప్పుడైనా మన బాడీని మనం నమ్మాలి. మనం కొత్తగా ఏం సృష్టించట్లా, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. నడుస్తున్న దాన్ని నడుస్తున్నట్టు నడిపించేస్తే డెలివరీ కూడా కళ్ళు మూసుకొని తెరుచుకునేలోపు అయిపోద్ది. కానీ అలా నడవనీయకుండా ఇదేంటి, అదేంటి, అదేంటి, దానికి ఏంటి, దీనికి ఏంటి, నేనెందుకు, నువ్వెందుకు, నువ్వు ఉన్నదెందుకు అని ఇలాంటి క్వశ్చన్లు వేస్తే మీ ట్రామానే ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ముహూర్తాలు చూసి కూడా మీరు సిజేరియన్ చేసి పిల్లల్ని అంటున్నారు కదా. అవును, చదువు ఉన్నవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు ఇలాంటి మూర్ఖత్వానికి లొంగితే ఇంకా మనం ఏం చేయలేము. అండ్ అన్నిటికంటే వింత ఏంటంటే పౌరోహిత్యం తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి పెట్టుడు ముహూర్తాలు అనేవి పనిచేయవనే సంగతి తెలుసు. ఈ జనాభా ఎవరైతే పోయి పెట్టించుకుంటారో వాళ్ళు జస్ట్ బకరా అవుతున్నారు అంతే, అందులో ఏమాత్రం నిజం లేదు. సో అమ్మాయిలు ఇంకా ఎక్కువగా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్లో పీరియడ్స్ సమస్యలు. ఈ పీరియడ్స్లో కూడా చాలామంది చాలా ఎక్కువ పెయిన్ కూడా భరిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమస్యలు చూస్తూ ఉంటాం. బేసిక్గా పీరియడ్స్ విషయానికి వచ్చేటప్పుడు ఇప్పటికీ కూడా స్టిల్ ఎవరికైనా విమెన్ పీరియడ్స్ వచ్చినప్పుడు మెన్కి తెలియకుండా ఉండాలి, అదొక పెద్ద ఒక తప్పులాగా చూడటం. అండ్ ఒక శానిటరీ ప్యాడ్స్ కూడా తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా షాపు వాళ్ళు కూడా అట్లానే ఒక కవర్లోని దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడం, బయటికి కనిపించకుండా ఉండేటట్టు చూడడం. సో ఇదంతా ఏంటి అంత ఇంప్యూర్గా ఎందుకు చూడాలి ఈ పీరియడ్స్ని అనేది? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ, అది ఎప్పుడు కాదు. ఇట్ ఈస్ అబౌట్ యువర్ కన్జర్వేటివ్ థింకింగ్. కన్జర్వేటివ్ థింకింగ్ అనేది ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నది తప్పితే ప్రపంచం దాన్ని అలా చెయ్యాలని ఎప్పుడూ చెప్పలేదు. అండ్ కొంతమందికి అది ప్రైవసీ అనుకుంటారు, కొంతమందికి అవి మిస్ఫార్చ్యూన్ అనుకుంటారు, కొంతమంది దాన్ని దాచుకుంటారు, కొంతమంది దాన్ని ఓపెన్గా చెప్తారు, కమ్యూనికేట్ చేస్తారు. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, దట్స్ ఓన్లీ అ పర్సనల్ అప్రోచ్ తప్పితే అది మనము అందరికీ చెప్పలేము. అండ్ ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా. ఆ ఫినామినా వల్లనే పిల్లలు పుట్టున్నారు. మరి అలాంటంత బయోలాజికల్ ఫినామినాని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. దాంట్లో ఎడ్యుకేషన్ లేకపోతే నువ్వు ఎట్ట పుడతావు? చెట్టుకు పుట్టేస్తారా? పుట్టరు కదా. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ వూమ్ ఆఫ్ అ మదర్ which the lining sheds every month to make the pregnancy happen. And pregnancy లేకపోతే మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. సో ఇంత బయోలాజికలీ రెలవెంట్, ప్యూర్, సైంటిఫిక్ ఫినామినాన్ని ఎవ్వరు తప్పుపట్టడానికి లేదు.